వెల్కమ్ టు 19 టీవీ. నేను బ్రహ్మనాయుడు. అమరావతికి ఊపిరి. అమరావతి రాజధానిపై మళ్ళీ చిగురించిన ఆశలు. మరి ఆంధ్రుల రాజధాని అమరావతిని వేగంగా పూర్తి చేసి హైదరాబాద్ లాంటి మహానగరాన్ని మరి నిర్మించుకోవాలనే ఉద్దేశంతో అమరావతిని అభివృద్ధి చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం మళ్ళీ 2024లో వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశ పోలవరం లాంటి ప్రాజెక్టులు పూర్తవుతాయని, అమరావతి నిర్మాణం వేగంగా జరుగుతుందని. ఇక అనిశ్చితి, సందేహాలు, ఆలస్యాలతో వెనుకబడ్డ అమరావతి ప్రాజెక్టు ఇప్పుడు కొత్త ఊపిరి వచ్చినట్టుగా కనిపిస్తోంది. సెక్రటేరియట్ టవర్ల ఫైనల్ డిజైన్లు విడుదల చేస్తున్నారు. ఆధునిక ప్రపంచ స్థాయి పాలనా కేంద్రంగా తీర్చిదిద్దేటువంటి సంకల్పం. ఎందుకంటే అమరావతి దేవతల రాజధాని అని చెప్తూ ఉన్నారు కూటమి ప్రభుత్వం. మరి ఆ స్థాయిలో అమరావతిని డెవలప్ చేయాలని, అమరావతి మహానగరంగా తీర్చిదిద్దాలని, అమరావతిలో లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు అమరావతికి ఆకర్షించాలని, పెద్ద పెద్ద కంపెనీలు, ఇండస్ట్రీస్ అమరావతి చుట్టుపక్కల తీసుకురావాలని, ఏర్పాటు చేయాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం బలంగా మరి ముందుకు వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి కనపడుతోంది. ఇక ఆధునిక ప్రపంచ స్థాయి పాలనా కేంద్రంగా తీర్చిదిద్దేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అద్భుతమైనటువంటి డిజైన్లు రెడీ చేశారు. ఆధునిక ఆర్కిటెక్చర్తో సెక్రటేరియట్ టవర్లు నిర్మిస్తూ ఉన్నారు. అంటే నిర్మాణాలు చూసి, ఒకప్పుడు హైదరాబాద్ హైటెక్ సిటీలో సైబర్ టవర్స్ నిర్మాణం జరిగినప్పుడు చుట్టుపక్కల అన్ని కొండలు గుట్టలుగానే ఉండేవి. కానీ ఈరోజు అదే సైబర్ టవర్స్ చుట్టుపక్కల అంతకన్నా పెద్ద పెద్ద నిర్మాణాలు వచ్చాయి, పెద్ద పెద్ద టవర్స్ వచ్చాయి, ఐటీ కంపెనీలు వచ్చాయి, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ వచ్చాయి. సో ఇప్పుడు అదేవిధంగా అమరావతిలో కూడా ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో మరి విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరుగుతున్నటువంటి కార్యక్రమాలు. ఎత్తైన టవర్లు, విస్తృత ఓపెన్ స్పేసులు, చుట్టూ గ్రీన్ జోన్లు. ఎత్తైన టవర్లు, ఓపెన్ స్పేసులు, అదేవిధంగా గ్రీన్ జోన్లు. సో గ్రీనరీకి ఏమాత్రం ఇబ్బంది లేకుండా ప్రకృతితో సమన్వయంగా ఉండేలా ప్లానింగ్. ఇవి ఫైలు తిరిగే భవనాలు కాదు, నిర్ణయాలు తీసుకునే కేంద్రాలుగా రూపుదిద్దుకుంటున్నాయి. డిజిటల్ గవర్నెన్స్కు అనుకూలంగా భవనాల డిజైన్ జరుగుతుంది. స్మార్ట్ ఎనర్జీ వినియోగం, పర్యావరణ హిత సాంకేతికతకు ఒక ప్రాధాన్యత లభిస్తుంది. ఇక భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని మౌలిక సదుపాయాలకి ప్లాన్ చేస్తుంటే తెలుస్తుంది. అమరావతిపై ఉన్న అనుమానాలకు పటాపంచలు చేస్తుంది కూటమి ప్రభుత్వం. అసలు అమరావతి నిర్మాణం జరుగుతుందా, పూర్తవుతుందా, పెట్టుబడులు వస్తాయా, రాజధాని మరి నిర్మాణం పూర్తయి మరి ప్రజలకు అందుబాటులో ఉంటుందా అని చెప్పేసి ఎంతోమంది ప్రశ్నలకి సమాధానం కూటమి ప్రభుత్వం ఇస్తుంది. అందుకని అమరావతి రీస్టార్ట్ అవుతుంది. అమరావతి 2.0 ముందుకు సాగుతూ ఉంది బలంగా. ఇక భవిష్యత్తు రాజధానిగా అమరావతికి స్పష్టమైన బ్లూ ప్రింట్. చంద్రబాబు ప్రతిపాదించిన అమరావతి విజన్కు ఇది కొనసాగింపు. ఎందుకంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏదైతే ప్రతిపాదించారో, ఆయన ప్రతిపాదించిన అమరావతి విజన్కు ఇది ఒక కొనసాగింపుగా ముందుకు. ఇక మంత్రి నారా లోకేష్ దృష్టి మోడ్రస్ అడ్మినిస్ట్రేషన్, ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ సిటీ, పాలన, టెక్నాలజీ, ప్రణాళిక సమన్వయంతో అమరావతి మోడల్. అమరావతిని ఖాళీ భూమిగా చూపే విమర్శలకు ఈ డిజైన్లతో చెక్ పెడుతున్నారు. ఎందుకంటే అమరావతిలో వేల ఎకరాలు మరి ప్రభుత్వం భూసేకరణ చేసింది. భూసేకరణ చేసిన తర్వాత అంతా ఖాళీగా ఉంది. సో నిర్మాణాలు పూర్తి అవటం లేదు, రైతుల్ని ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి రకరకాల అపోహలన్నిటికీ కూడా చెక్ పడేటువంటి విధంగా మరి ఇప్పుడు విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన అమరావతి నిర్మాణం వేగంగా జరుగుతుంది. ఇక అమరావతి ఆగిపోలేదని, ముందుకు సాగేందుకు సిద్ధంగానే ఉందనే ఇండికేషన్స్ ప్రభుత్వం ఇస్తుంది. టీడీపీ గవర్నెన్స్ దిశను ఈ డిజైన్లు ప్రతిబింబిస్తున్నాయన్న అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతుంది. డిజైన్ల అమల్లోకి వస్తే అమరావతి భవిష్యత్తు రాజధాని, ఆంధ్రుల రాజధాని అమరావతి, అమరావతి దేవతల రాజధాని.